ప్రైజ్లా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్లాడమ్మా, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? మరి 8వ నెలలోకి వచ్చేసాం మనం. మొదటి రోజు మరి దేవుని సన్నిధిలో మరి ఈ నెలంతా కూడా దేవుడు మనల్ని విశేషమైన కృపచేత ఆయన కృపచేత నడిపింపబడాలి. ఈ నెలంతా క్షేమముగా, ఆశీర్వాదకరంగా, దీవెనదాయకంగా ఒక క్రొత్త నూనెతో దేవుడు మన తల అంటాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొమ్ములో తైలముతో దేవుడు మన తలలు అంటాలి. మరి 133 మరి కీర్తన గ్రంథంలో నుంచి 133 ఒక్క మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఈరోజు వాగ్దానముగా మనము మరి ఎంత చక్కని విషయాన్ని దేవుడు మన ముందు ఉంచాడు అంటే 133 కీర్తన భాగము. మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. ఇక్కడ సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ నెలంతా కూడా కుటుంబంలో సమాధానం, ఐక్యత, మరి నెమ్మది, మేలు కలుగునట్లుగా ఈ నెలంతా, ఈ 8వ నెలంతా 2026 సంవత్సరంలో 8వ నెలంతా కూడా మరి ఆశీర్వాదకరంగాను, దేవునిదాయకంగాను, మరి దేవుని నామనికి మహిమకరంగాను, మా బ్రతుకులు దేవునికి మహిమ తెచ్చే విధముగాను మరి ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో మనము ఎక్కువగా దేవుని మీద ఆనుకోవటానికి, ఈ నెలంతా కూడా ఎక్కువగా విజ్ఞాపన చేయటానికి, ప్రార్థన చేయటానికి, ఆత్మలో మూలగటానికి, పరిశుద్ధాత్మల ప్రార్థన చేయటానికి ఇష్టపడతాం. ఈ నెలంతా కూడా ఐక్యత కలిగి, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉంటుంది, ఎక్కడ శాశ్వత జీవం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండవలనని ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక చక్కని విషయాన్ని నేను ముందుంచాలనుకుంటున్నాను. ఎందుకంటే దినముల చెడ్డే బట్టి సమయం పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుడి వల్ల కాక మీ జ్ఞానంగా మీరు నడుచుకునుడి అంటున్నాడు ప్రభువారు. ఇది దినములు చెడ్డవి, దినములు బాగాలేదు, చాలా భయంకరంగా. మరి తెల్లారుతుంది పగలు, కానీ మనుషుల ప్రవర్తన కానీ, మనుషుల యొక్క నడవడికే కానీ, ఆలోచనలే కానీ, తలంపులే కానీ సంపూర్ణముగా ఏమైపోయినాయి అంటే పాడైపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు నేను ఒక విషయాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. దేవుడు ఏమాత్రం దుష్కారం చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఈరోజు వాగ్దానం అండి. యోబు గ్రంథము మరి 34వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం. దేవుడు ఏమాత్రం దుష్కారము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఈరోజు మన వాగ్దానం. దేవుడు ఏమాత్రం దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. దేవుడు అంటే ఎప్పుడు అన్యాయం చూడ సంభవం. అదే అధ్యాయంలోనే మరి 34:10 వచనములో విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. నరుల క్రియలు తగినట్టుగా ఫలం ఆయన వారికి ఇచ్చుతున్నారు, అందరికీ వారి వారి మార్గములు బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏమాత్రం దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. యోబు గ్రంథంలో 10, 11, 12 వచనం. 12వ వచనాన్ని నేను ఈరోజు వాగ్దానముగా మీకు ఇవ్వబోతున్నాను. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. దేవునికి మహిమ కలుగునుగాక. న్యాయాధిపతుల గ్రంథము మనకి తెలిసిన వృత్తాంతాన్ని మేము ముందుంచాలని ఇష్టపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథములో నుంచి 13వ అధ్యాయంలో దేవుడు అండి ఎప్పుడు మంచోడేనండి. ఆయన సృష్టికర్త అండి. ఆయన శూన్యములో సృష్టించేసిన వాడు. మరి శూన్యముగా ఏమీ లేకుండా అంత అంధకారం, మరి ఆత్మ జన్మల పైన అలాడుచుండేను. మరి దేవుడు మరి చూడండి, శూన్యములో సృష్టించేసిన వాడు. ఆయన గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలవంతుడు. ఆయన ఆత్మస్వరూపి. ఆయన మన మధ్యకు వచ్చాడు, మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు. మనలో ఉన్నవాడు గొప్పవాడు, లోకములో ఉన్న నిరర్ధకమైన వాడు. వాడు ఎందుకు పనికిరాని వాడు. అందుకనే మీరు భయపడతారు. లోకములో ఉన్నవాడు నిరర్ధకమైన వాడు, వాడు శక్తి లేనివాడు, ఎందుకు పనికిరానివాడు, వాడు శూన్యం, వాడు జీరో. కానీ నీలో ఉన్నవాడు హీరో.
ఎందుకంటే నా ప్రభు నా రక్ష నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధాన బలమును అనుగ్రహించి మరల రానై ఉన్నాడు. ఆయన కృపామయుడు, కృపానిధి, కృపా సత్య సంపూర్ణుడు. ఆయన సత్యమైనటువంటి నిత్యమైన తండ్రి. ఆయన సత్యవాక్యం మనకు అనుగ్రహించాడు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఒక ఇద్దరు దంపతులు, మరి ఒక భార్య భర్తల గురించి నేను మరి ఇక్కడ నేను కొన్ని విషయాలని మేము ముందుంచాలనుకోండి. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులుగా మరి 40 సంవత్సరం వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. యెహోషువ తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలు మాటిమాటికి తప్పిపోతూనే వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి మరి మనకు తెలుసు దెబోరా, మరి గిద్యోను, తర్వాత మనకు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి దాను వంశస్థుడైనటువంటి జోరియా పట్టణస్థుడు అయిన మనోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలు కాన్పు లేకపోయిండెను. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై మరి కాన్పు లేదు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు శత్రుల చేతికి అప్పచెప్పేశాడు. మరి మాట వినక మరి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంటే దేవుడికి ఆయుధం ఏంటో తెలుసా? మన మాట విన్నప్పుడు మన శత్రువులకు అప్పచెప్తాడు మనల్ని. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం దేవుని మాట విన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం నడనప్పుడు, దేవుని ఆలోచన ప్రకారం మనం జరిగించినప్పుడు దేవుడు మన శత్రువులకు అప్పచెప్పెత్తాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు మాటికి తప్పిపోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు శత్రువులకు అప్పచెప్పినప్పుడు మరి ఆ దినాలలో మరి చూడండి, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాదు, యెహోవా 40 సంవత్సరాల వరకు ఫిలిష్తీయుల చేతికి అప్పగించిన. ఆ కాలమున దాను వంశస్థుడు అంటే 12 గోత్రాలు ఒక గోత్రం దాను గోత్రముకు చెందినటువంటి జోరియా పట్టణస్థుడు మరి మనోహ అను మరి మనుషుడు ఒకడు ఉండేను. అతని భార్య గొడ్రాలు కాన్పు లేకపోయిండెను. యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కాన్పు లేక ఉండేను. అయితే నువ్వు గర్భవతి కుమారుని కందువు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమైన మద్యమైనను నువ్వు త్రాగకోకుండా వాడి తల మీద కత్తిరి వేయకోకుండా జాగ్రత్తగా నువ్వు పెంచాలి అని చెప్పి ఆమెకి చెప్పిన తర్వాత మరి నువ్వు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భం పుట్టిన మొదలుకొని దేవుని నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతి నుండి ఇశ్రాయేలు రక్షింప మొదలు పెట్టినని ఆమె తెచ్చపను. ఒక గొప్ప రహస్యం చెప్పాడు దేవుడు. ఓ ప్రత్యేకమైన వాడు ఫిలిష్తీయుల చేతి నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపింపడానికి దేవుడు నీ గర్భములో ఒక బిడ్డని పెడుతున్నాడు. అతడి తల నాజీరు చేయకూడదు, అంటే వాడు మన తల మీద మంగళ కత్తి పెట్టకూడదు, ద్రాక్షరసం తాగకూడదు, ఏది మత్తు పానీములు నువ్వు సేవించకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుని దూత ఆమెతో చెప్పిందండి. అప్పుడు ఆ స్త్రీ తన బయట పరిగెత్తుకుని దైవజనుడు నా ఎత్తుకు వచ్చెను. అతని దేవతల రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను ఎరగను. మరి చూడండి, ఇక్కడ అతడి పేరు నాతో చెప్పలేదు, కానీ ఆలకించుమును గర్భవతి కుమారుని కందువని చెప్పింది. మరి ఆ దూత ఎక్కడి నుంచి వచ్చి నాకైతే తెలియదు, నువ్వు మాత్రం కుమారుని కంటావు. ఇశ్రాయేలు ప్రజలను ఇక్కడ చూడండి, ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించడానికి ఆ బిడ్డ పుడతాడు నీకు, ఆ బిడ్డ నెత్తి మీద మంగళ కత్తిరేయకూడదు, నువ్వు ద్రాక్షారసం తాగకూడదు, ఆ బిడ్డను కూడా త్రాగనివ్వకూడదు, మొత్తం సేవించకూడదు మరి అని చెప్పి చూడండి ఇక్కడ. అందుకు మనోహ ప్రభు నువ్వు పంపిన దైవజనుడు మరణ ఎద్దుకు వచ్చి పుట్టబో ఆ బిడ్డను మేము ఏమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా ఆమె చెప్పింది. కానీ మనోహ మాత్రము భార్య పేరు లేదండి, స్త్రీ అని మాత్రం రాయబడింది. మనోహ భార్య ఒక స్త్రీ, ఇక్కడ స్త్రీ అనే రాయబడింది. ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఆ స్త్రీకి ఇక్కడ మనోహ భార్యకి పేరు లేదు, స్త్రీ అనే రాయబడింది. మనోహ భార్య, అక్కడ లోతు భార్య, ఇక్కడ ఏబు భార్య. కొంతమంది పేరుని దేవుడు మరి పరిశుద్ధ గ్రంథము లిఖించలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇక్కడ అందుకు మనోహ ప్రభువా నువ్వు పంపిన దైవజనుడు మరలా మా ఎద్దుకు వచ్చినట్లు మరి మాకు వివరంగా చెప్పినట్లుగా మరొకసారి ప్రత్యక్షమని ప్రార్థన చేశాడండి మనోహ. ప్రార్థన చేసినప్పుడు చూడండి, పెరిమిటి అయిన మనోహ ఎద్దు ఉండలేదు, కానీ ఆ స్త్రీ త్వరగా మరలా వచ్చాడు. మరలా దేవదూత మరి దేవుడు మనోహ ప్రార్థన ఆలకించి స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. పొలం అంటే మనం అనుకుంటాం కదా,
దేవుని ఫలము, దేవుని సన్నిధి. ఆమె మరలా దేవుని సన్నిధిలో కూర్చుండగా, ఫలములో పని చేసుకుంటుండగా, ధ్యానించుచుండగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫలములో సాయంకాల సమయమందు మరి ఇస్సాకు ధ్యానించడానికి వెళ్ళగా రెబెక ఆ ఒంటె దిగి ముసుగు వేసుకొని మరి యజమానుడు కుమారుడు ఇతడే అని చెప్పినప్పుడు ఆమె ఒంటికి త్వరగా దిగి ఆమె ముసుగు వేసుకుందండి. గౌరవించటం, మరి సన్నిధిలో ముసుగు వేసుకోవటం అది ఆశీర్వాదము, ఇది మనకి అది గౌరవప్రదం అనమాట. మరి ఇక్కడ ఆమె కూడా పొలములో కూర్చుంది. దేవుని దూత వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని నామనికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ సమయం మనం పెండిపోయి ఆమె దగ్గర లేడు. గబగబా పరిగెత్తుకుని వెళ్ళింది. దేవదూత రాగానే గబగబా మొన్న నాతో మాట్లాడిన ఆ దూత మరలా నా దగ్గరకు వచ్చింది, రమ్మని చెప్పి పిలుచుకొని వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ ఆనాడు అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళెను. ఆ మనుషుల వద్దకు వచ్చి ఈ స్త్రీ మరి స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అడుగగా అతడు నేనే అన్నందుకు మనోహ కావున నీవు మాట నెరవేర్చినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏంటో తెలుపమని మనవి చేయగా యెహోవా దూత మరి నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టిందేదియూ తినకూడదు. ఆమె ద్రాక్ష రసమైన మద్యమైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేన్ని తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంటే ఆమె చేయవలని మనోహతో చెప్పాను. అప్పుడు మనోహ మేము ఒక మేకపిల్లని సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు ఆగమని మనవి చేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఎంత దీవెనదాయకమైన ఆశీర్వాదం అంటే, యాజకుడండి మరి జకరియా యాజకత్వం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ధూపం వేసేవాడు. మరి లేవి గోత్రం చెందినట్టు ఎలిజబెత్ మరి తన భార్య మరి జకరియా మరి ఒక యాజకుడు. మరి పిల్లలు లేరు, చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసారు. బిడ్డలు కావాలని అడుగుతున్నారు. కానీ ఇక్కడ మత్తయి మరి రాయబడి ఉంది కదండి, మరి కొత్త నిబంధనలో రాయబడింది. మరి ఇరువురు కొలస గొడ్రాలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండడు, ధూపం వేస్తారు. ఆ దినాలలో మరి ధూపం వేయటానికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉండేవాడు. ప్రజల గురించి చెప్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై, దేవదూత ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉండేవాడు. అదేవిధంగా మరి ప్రార్థన చేసుకొని మరి అందరు బయటికి వెళ్ళిన తర్వాత జకరియా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మరి గాబ్రియేలు దూత మరి మధ్యకొచ్చి ఇదిగో నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, ఇప్పుడు మరి గర్భవతి అయిపోతుంది, ఎలిజబెత్తే పేరు కూడా యోహానాన్ని పెడతామంటే ఆయన నివ్విరిపోయాడు. నివ్విరిపోయింది, నిజమా ఇది జరిగిద్దా అని అని నువ్వు అడుగుతూనే నువ్వెందుకు ఇంత అనుమానాస్పదముగా మాట్లాడుతున్నావు అని చెప్పి అతడు పుట్టే అంతవరకు నువ్వు మోగవాడవయ్యండి అని చెప్పినప్పుడు మరి అదేవిధంగా మరి యోహాను గారు పుట్టిన తర్వాత పేరు పెట్టే టయాన మరి ఎలిజబెత్ గారు యోహాను అనేసరికి ఆయన పలక మీద రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వీరైతే యాజకత్వం చేసేవారు కాదు, ఈ పొలంలో ఉన్నటువంటి వారు. ఎంత మటుకి ఆమె మరి పెద్ద ఇక్కడ యాజకత్వం చేసేవారేం కాదు వీరు. చూడండి, వీరు ఇరువురు కూడాను మరి జోరియా పట్టణస్థుడు మనోహను ఉండెను, అతని భార్య గొడ్రాలి కాన్పు లేకుండెను. యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై, దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై నీకు బిడ్డ పుడతాడు, మరి ఫిలిష్తీయులకి మరి ఇశ్రాయేలు ప్రజల నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి మరి ఫిలిష్తీయుల చేతుల నుంచి ఒక కుమారుని ఇవ్వబోతున్నాడు దేవుడు అని చెప్పినప్పుడు ఎంత నమ్మకం అండి. మరి భర్తను పిలుచుకురావటానికి వెళ్ళింది. మరి చెప్పినట్టు తన భర్తకు చెప్పింది. మళ్ళీ భర్తను కూడా అక్కడ దూతను మరలా ప్రత్యక్షం మనోహ ప్రార్థన చేసినప్పుడు వివరంగా మాకు చెప్పయ్యా, మరి ఎలా పెంచాలో ఏంటో మాకు తెలీదు అని ప్రార్థన చేసినప్పుడు మనోహ ప్రార్థన మరలా ఆమె పొలంలో ఉన్నప్పుడు దూత మరలా వారి మధ్యకి వచ్చి ఇదిగో బిడ్డని ఇవ్వబోతున్నానని చెప్పి గబా తన భర్త దగ్గరికి వెళ్ళి తన భర్తను తీసుకొని వచ్చి ఇక్కడ అందుకు మనం కావున మాట నెరవేర్చునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడుగునా అతడు చేయవలసిన కార్యం ఏంటో తెలుపమని మనవి చేయగా ఆ బిడ్డ ఎటువంటి వాడు అవుతాడు, ఆ బిడ్డ చేయవలసిన కార్యం ఏంటి? చూడండి, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షారసం నుంచి పుట్టింది ఏది కూడా మరి ఆ దినాలలో ఇప్పుడు కూడా ఆ ప్రాంతాలలో ద్రాక్ష ఆకులు మరి కూర వండుకుంటారు. మరి అది ద్రాక్ష వల్లి నుండి పుట్టింది ఏది కూడా
తినకూడదు, ద్రాక్షరసమైన మద్యమైన త్రాగకూడదు, అపవిత్రమైన దేని తినకూడదు, నేను ఆజ్ఞాపించింది ఆమె చేయవలని నేను మనోహతో చెప్పాను. అప్పుడు మనోహ ఒక మేకపిల్లని సిద్ధపరిచి నీ సన్నిధి నుంచి వరకు ఆగమని మనవి చేసుకొనేను. యెహోవా దూతతో చెప్పగా యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను, నువ్వు దహన బలి అర్పించను ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవాలని మనోహతో చెప్పిన. అతడు యెహోవాతో అతని మనోహ తెలియలేదు. ఈ మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నేను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగా, యెహోవా దూత, నీవేలా నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసక్యము కానిదని అంతటా మనోహ నైవేద్యముగా ఇక్కడ చూడండి ఒక మేకపిల్లని తీసుకుని రాతి మీద యెహోవాకు అర్పించు. మనోహయు అతని భార్య చూచుచుండగా దూత ఒక ఆశ్చర్యమైన కార్యం చేయటనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశముకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఆ జ్వాలలు పరమునకు ఆరోహణమాయెను. దేవునికి మహిమ కలుగుగాక. ఎవరు వచ్చారు ఇప్పుడు? దూత వచ్చిందా, దేవుడే వచ్చాడా? ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు జ్వాలలంట ఆకాశమునికి ఇక్కడ ఎగిరిపోయినాయి. చూడండి, ఇక్కడ యెహోవా దూత ఆశ్చర్య కార్యం చేసినట్టు అనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద నున్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమై మనోహయు అతని భార్య దాన్ని చూచి నేలకు సాగిలిపడి తర్వాత యెహోవా దూత మనోహనుకును అతని భార్యకు మరెన్నడూ ప్రత్యక్షం కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకుని మనము దేవుని చూచిది మనము నిశ్చయముగా చనిపోదామని మరి తన భార్య తనగా అతని భార్య యెహోవా మనల్ని చంపగోని ఎడల ఆయన దహన బలి నైవేద్యం మన చేత అంగీకరింపడు. ఆయన అంగీకరించాడు. ఆ బెట్ట ఆ జ్వాలలతో ఆ మేకపిల్ల మొత్తం దగ్ధమైపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. అది చూశారు వారు. దేవుని స్తోత్రం. సో దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ చంపిన ఏడలు మన నిర్జీవాన్ని స్వీకరించడయ్యా అని చెప్తూనే ఇక్కడ అంటుంది కదా. తరువాత స్త్రీ కుమారుని కన్నా అతనికి సంసోను అని పేరు పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలను మరి ఫిలిష్తీయుల చేతి నుంచి విడిపించడానికి దేవుడు ఆ దంపతుల్ని ఎన్నుకొని వారి గర్భాన మరి ఆ బిడ్డని వేశాడు. ఆ బిడ్డ సంసోను. ఆ బిడ్డని ఎలా పెంచాలో ఎలా ఉంచాలో వారికి చెప్పాడు. మళ్ళీ తర్వాత ఆయన ఎప్పటికీ వారికి ప్రత్యక్షము కాలేదని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ మనము దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆ మాటను గురించి నేను ఒక విషయాన్ని మీకు చెప్పదలిచాను. మరి సంసోను పెద్దవాడయ్యాడు. మరి సంసోను చరిత్ర బాగా తెలుసు. సంసోను పెద్దవాడయ్యాడు. మరి తల్లి తండ్రి మాట వినుకోకుండా మరి ఇశ్రాయేలు ప్రజలలో మరి వివాహం చేసుకోవటానికి ఇష్టపడకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఆయన. అప్పుడు సంసోను తన తండ్రితో తిమ్నాకు పోయి తిమ్నా ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము ఇక్కడ రాయబడిన తల్లి తండ్రులు తెలుసుకోలేదు. ఫిలిష్తీయులు ఇక్కడ రాయబడింది. ఒక మాట మీ ముందు చెప్తానండి. అయితే మరి 14వ వచనంలో నుండి వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులను కానీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుటకు వెళ్ళుచున్నామని అతన్ని అడిగాడు. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పును. అయితే ఫిలిష్తీయులకి ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయినా ఇక్కడ ఒక మాట మనం తెలుసుకోవాలి. మరి దేవుడు ఓ ప్రత్యేకమైన రీతిలో ఆ బిడ్డను పెంచడానికి ఓ ప్రత్యేకమైన రీతిలో మరి గొప్ప వ్యక్తిగా దేవుడు ఆ బిడ్డని ఆ తల్లిదండ్రుల గర్భాన్ని వేశాడు. మరి అతడేమో మళ్ళీ ఫిలిష్తీయులలోకే వెళ్ళిపోయి ఒక ఆమెను చూచి నా తల్లి యొక్క తండ్రి యొక్క మరి సున్నతి పొందిన వారు ఉన్నారు కయ్యా, వారిలో పెళ్లి చేసుకోమంటే కాదు ఆమె నచ్చింది ఆమెనే చేసుకుంటాను అని చెప్పి సున్నతి లేనటువంటి సున్నతి ఫిలిష్తీయులకి ఏమైనా చేటుక యెహోవా చేత సున్నతి లేని వాళ్ళని చేసుకుంటున్నామని చెప్పి తల్లి తండ్రి హెచ్చరించినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారంటే మరి ఫిలిష్తీయుల మీదకే కదా ఆ బిడ్డని ఫిలిష్తీయుల నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికే కదా, అందుకోసము మరి యెహోవా చేత అతడు రేపబడాడన్న మాట అతని
తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండెను. అప్పుడు సంసోను తన తండ్రిదండ్రులతో తిమ్నా ద్రాక్ష తోట వరకు వచ్చిన కొదసి అతని ఎదురుకు బొబ్బరించుచున్న యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని కుడి మరి చేతిలో ఏమీ లేకపోయినా అతడు మేకపిల్లని చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు దాన్ని చేసింది తన తండ్రిని అతను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోను ఇష్టము కలిగిన. కొంతకాలం తర్వాత ఆమెను తీసుకుని వచ్చి తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహం కళేబరములో, చూడండి ఇక్కడే భయంకరమైన తప్పిదం జరిగింది. దాన్ని మేకపిల్లి చీల్చినట్టు చీల్చివేసిన తర్వాత ఆమెను చూడటానికి కొద్ది రోజుల తర్వాత మరి ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. మరి చూడండి, అతడు వెళ్ళుచుండు. కొంతకాలం తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చి తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహం కళేబరం చూచుటకై ఆ వైపు తిరిగిన సింహం కళేబరంలో తేనెటీగలు గుంపుగా తేనెయు కనబడగా అతడు తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు తన తండ్రి వద్దకు వచ్చి వారి కొంత నీయగా వారు తినిరి. అయితే తాను సింహం కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అంతటి పెండ్లి కుమారులు అట్లా చేయటం మర్యాద. వారు అతన్ని చూచినప్పుడు అతని యొద్ద నుండి 30 మంది స్నేహితులు తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, నీకు ఇష్టమైన ఎడల నేను ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను, మీరు ఆ విప్పుడు కథను దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంసోన్ని దేవుడు ప్రత్యేకమైన రీతిలో పుట్టించాడు. అయితే చచ్చిన దాంట్లో నుంచి తీశాడు. అసలు చచ్చిన దాంట్లో ముట్టకూడదు అభిషిక్తులు. మరి చచ్చిన దాంట్లో తేనె పట్టు పట్టే ఆ తేనె పట్టుని తీసుకొచ్చి తన తండ్రికి పెట్టాడు. తను కూడా తిన్నాడు. మరి దేవుడికి ఎంత నమ్మకంగా ఉండవలసిన వాడు తల్లిదండ్రులు కూడా చెప్పలేదు ఆ విషయాన్ని. ఇక్కడే పొరపాటు చేశాడు. అక్కడ ఏగేకి ఎస్తేరు అప్పగించుకుంది. నీకు తెలుసయ్యా, అందరినేమో అన్ని నగలు అవన్నీ తీసుకొచ్చి ఈ అలంకరించండి అంటే ఎస్తేరు మాత్రము ఏం చేస్తుందంటే, అయ్యా నీకేం తెలుసో నీకు ఇష్టానుసారంగా నన్ను అలంకరించు అని అప్పగించుకుంది. ఏగేకి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంది. ఇక్కడ ఈయనేం చేశాడంటే చెయ్యరాని తప్పిదం చేశాడు. ఆమె అక్కడ రాణి అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంది. ఇక్కడ సంసోను చెయ్యరానిది అంటే తల్లిదండ్రులు కూడా చెప్పకోకుండా చచ్చిన దానిలో నుంచి తేనె తిని తన తల్లిదండ్రులకు కూడా పెట్టాడు. ఇక్కడే రాంగ్ స్టెప్ వేశాడు ఆయన. దేవుడికే మహిమ కలుగునుగాక. ఇక తన జీవితం అంతా పోరాటమే. తన జీవితం అంతా అంటే ఒక్కటి చాలండి. చిన్న పాపం అనుకుంటాం కానీ చిన్న పాము అనుకుంటాం, పెద్ద కారుతో కొట్టాలి చిన్న పామునైనా. చిన్న తప్పిదమే అనుకుంటాం కానీ ఆ చిన్న తప్పిదమై ఎంత భయంకరమైనటువంటి శోధనలోకి నడిపించిందంటే సంసోన్ని. కండ్లు ఊడబెరకబడ్డాయి. చెప్పకూడని విషయము అది ఎవరికి నువ్వు చెప్పకూడదయ్యా. ఈ యొక్క నీ బలం ఎక్కడుందా అని చెప్పి దేవుడి చెప్పినప్పుడు నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడ వేసి అందుకే అక్కడ రాయబడింది కదా, జారశ్రీ ప్రతిభల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. దేలేలా ఆమెను మరొకటి తీసుకున్నప్పుడు ఆమె చూసి వచ్చిన తర్వాత ఆమెను మరొకటి తీసుకున్నప్పుడు అదే ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక దేలేలా అనే ఒక వేసికి సంసోను పరిచయం అయ్యి ఆ పరిచయం ఏమైందంటే ఎంత భయంకరమైన శోధనకి దేవుని యొక్క చిత్తం కోసం దేవుని యొక్క చిత్తములో ఉండాల్సినటువంటి బిడ్డ ఎక్కడ ఫస్ట్ తల్లిదండ్రులకు చెప్పుకోకుండా చచ్చిన దాని నుంచి తేనె తీసి ముట్టకూడదు ముట్టి ఎంత భయంకరమైన శాపానికి గురైపోయాడంటే ఆ శాపము ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అంతవరకు వెళ్ళిపోయింది. అందుకని జాగ్రత్త జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఇష్టపడ్డాడంతే. దేవుని పిల్లల్లో నుంచి తీసుకోరా బాబు అంటే తల్లి మాట వినలా. అందుకే తల్లిదండ్రులు దూషించేవాడి యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోతుందని రాయబడింది. అదే రీతిగా ఇక్కడ 6వ వచనమండి 6:20 సామెత 6:20 నా కుమారుడా నీ తల్లిదండ్రుల ఆజ్ఞను కనుకొని నీ తల్లి ఉపదేశంలో త్రోసివేశాడు. ఫస్ట్లో త్రోసివేశాడు. ఎందుకంటే అయ్యా నీ తల్లిదండ్రులు
మరి సొంత చేయబడిన రక్షించబడ్డవారు ఉన్నారు. నా తరపున కూడా రక్షించబడ్డవారు. ఎక్కడికో ఫిలిప్పీలో అసలు మనకి దేవుని చిత్తంలో లేనటువంటి వారిని చేసుకుంటానంట వెంట్రా బాబు అని అడిగితే చెప్తే నాకు ఆమె నచ్చింది, నాకు అదే కావాలన్నాడు. చూడండి, మరి వెళ్ళేటప్పుడు ఒక సింహం ఎగబడితే మేకపిల్లినట్టు చీల్చినారు. మళ్ళీ రెండోసారి వెళ్ళబోయేసరికి ఆ చచ్చిన దాంట్లో ఆ ఎముక గూడులో తేనె పట్టు పట్టింది. మళ్ళీ తేనె పట్టు తీసుకొని తినుకుంటా అదే తీసుకొచ్చి తల్లిదండ్రులు పెట్టాడు. చూడండి, తెలిసి కొన్ని తెలియక కొన్ని మరి ఎన్నో పొరపాటులు. అందుకనే యమన కాలం అందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణం వంటి వారే, వాక్యం వాళ్ళ హృదయంలో నిలిచి ఉంటుంది. కానీ ఆజ్ఞల వెంబడి పరిగెత్తాలి. హృదయములో వాక్యము నిలిచి ఉండాలి. ఇది చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా, నా కుమారుడా, మరి 23వ వచనము, మరి సామెతల గ్రంథము, ఆజ్ఞ దీపంగాను ఉపదేశము వెలుగుగాను ఉండను. తల్లి తండ్రి ఆజ్ఞ ఎలా ఉంటుందో తెలుసా? ఆజ్ఞ దీపంగాను. ఫస్టే బిడ్డ మాట వినాలి. ఎందుకంటే నీ తరపున, నా తల్లి తరపున, నీ తల్లి తరపున, నా తరపున కూడా బిడ్డలు ఉన్నారు. మరి సొంతి పొందిన వారిని చేసుకోవాలి. నువ్వు ఎక్కడికో వెళ్తానంటావేంటి అని చెప్పినప్పుడు వినకోకుండా మార్గం మార్చాడు. అందుకని ఆజ్ఞ తల్లి తండ్రి మాట ఎక్కడుంటుందో తెలుసా? ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగా ఉంటుంది. తల్లి తండ్రి మాట విన్నవారికి మరి ఆజ్ఞ. చూడండి, పినతండ్రి మాట, తల్లి తండ్రి లేరు ఎస్తేర్కి, పినతండ్రి మాట విందండి. మరి మొర్దెకై మాట, ఆమె ఈ రాణి అయిన తర కూడా మొర్దెకై మాట వినుకోకుండా లేదు అని రాయబడి ఉంది. మరి ఆమె ఏగేకి అప్పజం అందరూ అన్ని వస్త్రాలు, షేనార్ వస్త్రాలు, బంగారు వస్తువులు తీసుకొచ్చి అలంకరించి రాజు నన్ను చూడంగానే మరి నన్ను మైమర్చిపోవాలి, నన్నే కావాలనుకోవాలి అని చెప్పి వాళ్ళు విస్తారమైనటువంటి నగలు వస్త్రాలు తెచ్చుకొని ఇవ్వాలంకరించండి అని చెప్పి వారికి అప్పగించి. కానీ ఏగేకి మాత్రము ఎస్తేరు ఆయనకి అప్పగించుకోండి, ఏది రాజుకి ఇష్టమో దాని చేత ఆ వస్త్రాలు అసాధారణమైన అలంకరణ అండి. అది ఎప్పుడైతే అలంకరించుకొని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందో చూడంగానే ఆమె మీద దయ పుట్టిందంట, చూడంగానే ఆమె మీద కనికరం పుట్టిందంట. దేవుని ఆ రాజదండ ఆమె తట్టు తిరపబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయమందు దేవుడు దుష్కార్యం చేయుట అసంభవం అండి. ఇక్కడ రాయబడి ఉంది కదా, మరి ఏబు గ్రంథము 34 మరి 12వ వచనములో ఈరోజు ఈ నెలంతా కూడా ఈ వాగ్దానం మనకి చాలా ఆశీర్వాదకరంగా ఉంది. దేవుడు ఏమాత్రం దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. మనమే దేవుని మాట వినక, దేవుని చిత్తం జరిగించక, మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, మన ఇష్టానుసారంగా మరి వెళ్ళటం వల్ల చాలా ఇక్కడ సంస్థ అదే 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు మరి ఇక్కడ ఫిలిప్తీల చేతిలో నుంచి విడిపించటానికి ఇతన్ని దేవుడే వచ్చి, సాక్షాత్తు దేవుడే వచ్చి వారికి బిడ్డనిచ్చాడండి. సంసోన్ని ఇస్తే సంసోను మరి ఎంత ఇదిగా, అందుకనే వేశ్య, అందుకే రాయబడింది కదా, వేశ్య నోరు లోతైన గొయ్య, యెహోవా శాపం నొందిన వాడు దానిలో పడును. వెళ్ళాడు అంతే, పాపంలో పడిపోయాడు అంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఎంత భయంకరంగా ఈ సంసోను చరిత్ర చదువుతుంటే నాకైతే ఏడుపడతా ఉంటుంది. దేవుడు ఎందుకు ఆ బిడ్డని మరి అంత గొప్పగా ఆ బిడ్డని ఇస్తే, మరి చూడండి ఎంతగా ఆ బిడ్డని దేవుడు మరి ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆయన ఎంచుకున్నాడు. కానీ అంతా కూడా మరి ఒక వేశ్య చేతిలో పడిపోయాడు. గుడ్లు పీకబడ్డాయి, తెరకులు విసిరాడు. మరి ఎక్కడుంది సంసోను? గాజా గేట్లు పీకేశాడంటే 1000 మందిని ఒక దవడ ఎముకతో చంపేశాడు. ఇక్కడ రాయబడింది కదా, దవడ ఎముక 15-16 వచనములోనండి. చూడండి ఇక్కడ మరి అప్పుడు సంసోను చూడండి, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు ఫిలిప్తీయుల మరి 20 ఏళ్ళు ఇశ్రాయేలు న్యాయాధిపతిగా ఉంటాడు. ఇక్కడ రాయబడి ఉందండి. తర్వాత మరి
అతడు మిక్కిలి దప్పిగొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నా సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దేవుడికి మొరపెట్టాడు. యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పికి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లెహీలోనున్న ఒక గోతిని చీల్చాను. దాని నుండి నీళ్లు బయలుదేరాను. అతడు తాగిన తర్వాత ప్రాణం తప్పెరలి బతికేను. కాబట్టి మరి చూడండి, కాబట్టి అతను ఫిలిష్తీయుల దినములు 20 ఏండ్లు మళ్ళీ ఇశ్రాయేలు న్యాయాధిపతిగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అందుకనే మనం చేసుకున్న దాన్ని బట్టే మనము మరి కష్టాలు నష్టాలు పాలవుతాం. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదండి. మరి సంసోను చేయొద్దన్న పని చేశాడు, వద్దన్న చోటకి వెళ్ళాడు, ఒక వేసి చేతిలో పడిపోయాడు. అది నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుందని అది మాటి మాటికి సర్దారుల యొక్క ఫిలిష్తీ యొక్క సర్దారులకు అమ్ముడిపోయి తన కష్టం మరి దాని యొక్క బలం ఎక్కడున్నదో ఒకరోజు చెప్పాలి, 2 రోజులు చెప్పాలి, తర్వాత బాగా ఇసుకిచ్చి అందుకని ఇక్కడ రాయబడింది కదా, వేసెనోరు లోతైన గొయ్యి యెహోవా శాపం నొందినవాడు దానిలో పడను. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త యవన బిడ్డలు, ఈ దినాల్లో రోజులు బాగాలేదు, సమయంలో దినములు చెడ్డవే కాబట్టి సమయం పోనీక సద్వినియోగం చేసుకున్నాడు. భయంకర వ్యభిచార ఆత్మ భయంకరంగా లోకమంతటా దేశమంతటా ఎక్కడ చూసిన భయంకరమైన ఒక పెద్ద లేదు, ఒక చిన్న ముసలి యవనం లేరు, పిల్లలు లేరు, భయంకర వ్యభిచార ఆత్మ భయంకరంగా తిరుగులాడుచున్నది. అందుకే వేసేవారు ఇక్కడ రాయబడి వేసిన లోతైన గొయ్య యెహోవా శాపం నందినవాడు దానిలో పడును. ఇక్కడ శపించబడ్డాడు, ఆదిలోనే శపించబడ్డాడు. ఇక్కడ సింహాన్ని చీల్చాడు, దేవునికి మహిమే. కానీ మరలా వెళ్ళేటప్పుడు దాంట్లో తేనె పట్టింది, అది తిని మరలా తన తల్లిదండ్రులు కూడా ఇచ్చాడు. చచ్చిందాన్ని ముట్టేయకూడదు అభిషక్తుడు. అది జంతువు అవ్వు మనిషివు ఏదన్నావు, చచ్చిందాన్ని ముట్టరాదు. మరి అది ఒక నిబంధన, దాన్ని మీరు తిని తల్లిదండ్రులకు శాపమునందిన వాడు. చూడు ఇక్కడ రాబడి వేసినలో తన గొయ్యి యెహోవా శాపమునందిన వాడు దాంట్లో పడతాడు. యెహోవా శాపం నొందినవాడు అంతే. శాపం ఉంది, మరి శాపం వచ్చేసింది ఆయన మీదకి. ఏమైంది ఇంకా తర్వాత దెలీలా ఒళ్ళో పడిపోయాడు. దెలీలా ఒక వేశ్య, ఓ భయంకరమైన గొయ్య, దాని నోరు గొయ్య. ఇక్కడ రాయబడింది కదా, అక్కడ మరి ఇక్కడ రాయబడింది కదా, జారత్వము జరిగించేవాడు కేవలం బుద్ధిశ్రేణుడు. జారత్వానికి అలవాటు పడిపోయాడు, బుద్ధిశ్రేణుడు అయిపోయాడు. బుద్ధి శూన్యం అయిపోయింది, జీరో అయిపోయింది బుద్ధి. జ్ఞానం గడ్డిదేంది. ఇంకా దాన్ని ఒళ్ళోకి వెళ్ళి పడుకున్నాడు. ఇక మర్చిపోయాడు, తల్లి తండ్రి మాట మర్చాడు. అయ్యా ఇది చెప్పొద్దు, ఇది బలం ఎక్కడుందని అడుగుతారు. జారస్త్రీ ఫిలిష్తీయులు భయంకరమైనటువంటి వారు, వాళ్ళు సొన్నతి లేని వారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే వినుకోకుండా ఒకరోజు చెప్పాలి, 2 రోజులు చెప్పమని ఆలన చేసి నీ బలం ఎక్కడుందంటే లాస్ట్కి చెప్పేశాడు. అది పడుకొనిచ్చింది, చక్కగా గొరిగి పెట్టేసింది. బలం పోయింది, లేచి జూలు తిరుగుతుంటే లేదు, బలం పోయింది. యెహోవా ఆత్మ ఆయన వెడబాసాను. అప్పుడు గుడ్లు పీకివేసి, కన్నుల గుడ్లు పీకివేసి ఆయన చేత తెరగలు విసిరించారండి. ఎలాంటి వాడు గాజా ఘాట్లు పీకినాడు. 1000 మంది దవడ, మరి ఒక గాడి దవడ ఎముక చేత 1000 మందిని. నాకు చదువుతుంటే అందుకే నేను ఈ సంస్థను గురించి చదవాలన్నా, నాకు చెప్పాలని చాలా ఏడుపు వచ్చేస్తాను. తల్లి తండ్రికి దేవుడే దిగొచ్చి బిడ్డనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి పోగొట్టుకున్నాడు. అసలు ఎంత బాగా 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండేను. ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండేను. ఎంతో గొప్పగా దేవుడు ప్రణాళిక ప్రకారం న్యాయాధిపతిగా పంపించాడు దేవుడు. కానీ అతను ఏం చేశాడండి, తను పోగొట్టుకున్నాడండి. దేవుడికి మహిమగా. కానీ 127 దేశాలకి ఎస్తేరు అనాథ. దేవుడు మాట వింది. చిన్నాన పెంపుడు తండ్రి చెప్పిన మాట ఆ సంస్థానంలో ఉండగానే తండ్రి మాట తోసివేయలేదు. ఆజ్ఞ దీపంగాను ఇక్కడ రాయబడిందిగా, కుమారుడా నీ తండ్రి ఆజ్ఞ గైకొను, నీ తల్లి ఉపదేశంలో త్రోసివేమాక. ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగ్గా ఉంటుంది. 6:20 సామెత. కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలు గైకొనుము, నీ తల్లి ఉపదేశములు త్రోసివేయకము. 23 ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగ్గాను ఉంటుంది. అదేవిధంగా వేసే నోరు లోతైన గొయ్య, పరస్త్రీ ఇరుకైన గుంట. పరస్త్రీకి దగ్గరిపోయాడండి, పరస్త్రీకి దగ్గరిపోయాడు.
నీ నీ తొట్లో నీళ్ళు తాగు, నీ కొండలో నీళ్ళు తాగు. వేరే వాళ్ళ కొండలో నీళ్ళు నీకెందుకు? నీ కొండగా నీ భార్య రొమ్మును ఆనుకో. వేరే వాడి భార్య జోలెందుకు? దినాలు బాగాలేదు, ఎవరికి ఏది ఉందో అర్థం కావట్లేదు. చాలా భయానకమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. చాలా జాగ్రత్త, భక్తిని కాపాడుకోవాల్సింది. సంసోను కాపాడుకోలేకపోయాడు. గొప్ప న్యాయాధిపతి ఆయన, చాలా గొప్పగా, చాలా ఆయన దేవుడు చాలా ప్రణాళికతో ఆయన ఈ మరి పంపించాడు. ఆ తల్లి తండ్రి గర్భాన్ని వేసాడు. చూడండి, అందుకని ఇక్కడ దేవుడు ఏమాత్రం దుష్కారం ఇచ్చాడు. సర్వశక్తుడు న్యాయం తప్పడం. వాగ్దానం, ఈరోజు వాగ్దానం మనకి ఏబు గ్రంథం 34 అధ్యాయము 12వ వచనం. దేవుడు ఏమాత్రం దుష్కార్యము చేయడు. చేశాడా? దుష్కారం చేశాడా? ఎస్తేరు విషయంలో దుష్కారం చేయలా. ఇక్కడ మాట తప్పాడు. దేవుడికి ఇష్టం లేని కార్యం చేశాడు సంసోను. దేవుడికి ఇష్టమైన కార్యం, దేవుడికి ఇష్టం లేని కార్యాలు, భయంకరమైన కార్యాలు. దేవుని దృష్టికి అంత పాపమే. దేవుడి దృష్టికి పాపం. తల్లిదండ్రి మాట వినలేదు, శాపగ్రస్తుడైపోయాడు, తిరగలు విసిరాడు. లాస్ట్లో అడిగాడు దేవుడు మాట, అయ్యా నన్ను ఫిలిప్తీల కోసమే కదా నన్ను ఈ లోకానికి పంపించి నా తల్లి గర్భాన్ని వేసింది, నాకు ఒక్కసారి బలం ఇమ్మని వేడుకున్నాడు. ఆ న్యాయాధిపతుల్లో సంస్థ 13వ అధ్యాయం అంతా మీరు చదవండి. తర్వాత అడిగినప్పుడు ఇంత కొంచెము అతనికి మొలకలుగా వచ్చినప్పుడు తల మీద ఎంట్రుకలు, మరి ఆ యొక్క ఫిలిప్తీల యొక్క ఒక పెద్ద స్తంభాలకి కట్టివేసి మరి సంసోన్ని, వారందరూ కూడా సంసోన్ని చంపేస్తున్నారు. సంసోన్ని ఇంకా మరి వెయిట్ చేశారు సంసోన్ని చంపడానికి, దొరకలా. ఎప్పటికప్పుడే మరి దేవుడి ఆత్మ తప్పిస్తూ ఉండేది. దేవుని ఆత్మతో, దేవుని కలిగిన వాడు, దేవుని ఆత్మ పిలిచినప్పుడల్లా ఆయన మీదకు రావటం, జూలు చెప్పటం, మరి భయంకరంగా వాళ్ళని హింసించటం, వాళ్ళ పంటలు పాడు చేయటం, ఎంతగానో దేవుడు అతని పక్షాన ఉన్నాడు. ఇంకా లాస్ట్లో ఒక్కసారి నాకు సహాయం చేయమని అడిగినప్పుడు వారందరూ కూడా ఆ యొక్క స్తంభాలకు కట్టివేగా దాని కిందకి చేరినప్పుడు ఒక్కసారిగా ఆ యొక్క మరి ఆ స్తంభాలని తిరిగి వేశాడండి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకొని. అవరందరూ కూడా, ఆ ఫిలిప్తీలందరూ కూడా అక్కడ సంహరింపబడ్డారు. అందుకని దేవుడు సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఏ పని మీద పంపించాడో ఆ పని జరిగించాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ దినాన ఈ పగలంతా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయలాగన. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయట అసంభవం. దేవుడు అన్యాయం చేయట అసంభవం. మాట ఇచ్చాడంటే మాట తప్పుడు. ఆయన అబద్ధం జాలని వాడు. ఆయన అబద్ధం ఆడడం. మాట ఇచ్చాడంటే మర్చిపోవడం. నిన్ను విడబడి ఎడబాయనని మాట ఇచ్చాడా? మాట తప్పడు. నా కృప నీకు చాలన్నాడా? మాట తప్పడు. నిన్ను విడవని ఎడబాయనని మాట ఇచ్చాడు కదా. నిన్ను ఎన్నడూ విడవడు ఎడబాయడు. భయపడొద్దని చెప్పాడు కదా. 366 సార్లు రోజు, అంటే లీప్ సంవత్సరం కూడా కలుపుకొని 366 సార్లు మరి రోజులు నువ్వు భయపడవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములు పొందుపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అందుకని ఇక్కడ అంటున్నా, దేవుడు ఏమాత్రం దుష్కారం చేయడు. మనం చేసుకున్న దాన్ని బట్టి, మనం ఉండేదాన్ని బట్టి, మనం వినని దాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా దుష్కారం చేయటం అసంభవం. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. చూడండి, ఇక్కడ దేవుడు ఏమాత్రం దుష్కారం చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పుడు. ఆయన న్యాయాధిపతి, అన్యాయాధిపతి కానే కాదు. ఆయన న్యాయాధిపతి, అన్యాయాధిపతి కానే కాదు. దేవుడు నిత్యము మనతో ఉండువాడు, మనలో ఉండువాడు. సర్వాధికారి, సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్య, ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్ని గద్దించండి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. అయ్యా, 8వ నెలకు నడిపించవయ్యా. 7వ నెలంతా కాచావు, దాచావు, భద్రపరచావు నాయనా. ఆయన శూన్యంలో సృష్టించేసిన వాడా, పరిశుద్ధాత్మడా, ఉన్నతడా, అత్యున్నతమైన సింహాసనమందు ఆసురుడా, నీకు వందనాలు. 8వ నెలకు ప్రవేశపెట్టవయ్యా ఈ 2026 సంవత్సరంలోకి. ప్రభా నీకు వందనాలు. అయ్యా, నువ్వు అన్యాయం చేయటం అసంభవం.
పరిశుద్ధాత్మడానికి వందనాలు నాయన. ఎంత చేసినా ఏమి చేసినా ప్రభా నేను సంస్థని విడిచిపెట్టలేదయ్యా. ఏ పని మీద పంపించావో నైనా ఫిలిప్ని హతమార్చాలన్నదే ప్రభా నేను ఒక్కసారి నాకు సహాయం చేయవా అని గోజాడినప్పుడు ప్రభా నైనా అయ్యా తండ్రి నైనా ప్రాంతానికి తండ్రి సంస్థని అయ్యా చంపుతున్నారని పిలిపించినప్పుడు ప్రభా నైనా అయ్యా తండ్రి నాయన వారందరూ కూడా ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా నీ యొక్క శక్తిని కోరుకుని ఆత్మను కోరుకున్నప్పుడు ప్రభా నైనా అయ్యా ఆ యొక్క స్తంభములను తండ్రి నాయన ఓడబెరికినప్పుడు వారందరూ అక్కడ సంహరించబడ్డారు నాయన. పరిశుద్ధాత్మ నీకు వందనాలు అయ్యా నాయన, నీకు వందనాలు. నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదయ్యా, నువ్వు న్యాయాధిపతివి నాయన. స్తోత్రములు నాయన అయ్యా, నీకు వందనాలు. ఏ బిడ్డ ఏ పని మీద నాయన ఏ స్థితిలో ఉన్నారు, ఎలా ఉన్నారో ప్రభా అయ్యా, ఎందుకోసం నువ్వు పిలుచుకున్నావు నాయన, ఎందుకోసము ప్రభా నువ్వు రక్తంలో కడుక్కున్నావు అయ్యా తండ్రి నాయన. ఒక్కసారి లోకంలో ఎంతో మంది ఉన్నారు నాయన, మాకంటే అంత చందాలు కలిగిన, మాకంటే ఖ్యాతి కీర్తి కలిగిన వారే, మాకంటే గొప్పవారే ఉన్నారయ్యా. నీకు వందనాలు. నీ కాదనుకొని ప్రభా అయ్యా బలహీనమైన మమ్మల్ని బలపంతులుగా చేసి అయ్యా నీ పని కొరకు ప్రత్యేకపరుచుకున్నావు నాయన. అయ్యా నీ రక్తంలో కడుక్కున్నావు ప్రభు, నీకు వందనాలు నాయన. స్తోత్రాలు. పరిశుద్ధాత్మడానికి వందనాలు నాయన అయ్యా, నీకు వందనాలు. మా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. దైవ జ్ఞానంతో నింపండి ప్రభా నాయకులను ప్రభా, నీకు వందనాలు అయ్యా. మనుషులకును తండ్రి నాయన అయ్యా నీకును మధ్యవర్తకును దైవ సేవకులు, దేశాల రాష్ట్రాల కోసం, ప్రజల కోసం, సకల ప్రజల కోసం ప్రార్థన చేసిన దైవ సేవకులు కుటుంబాన్ని భద్రపరచండి, ఆరోగ్యాల ఆశీర్వాదాలను గ్రహించండి. పరిశుద్ధాత్మ నీకు వందనాలు నాయన, నీకు వందనాలు. ప్రతి వ్యవస్థను కాపాడండి నాయన, ప్రతి వ్యవస్థను కాపాడండి. ప్రతి వ్యవస్థను ఏ కీడు ఏ తెగులు మా ప్రభ నా దేశంలో ధరబడకుండా కంచి వేయండి, కాపాడండి ప్రభు, నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ నీకు వందనాలు నాయన. ఎంతమంది అయితే ఈ వాగ్దానము తండ్రి నాయన అయ్యా స్వీకరిస్తున్నారు ప్రభ అయ్యా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే ప్రభ నాయన అయ్యా ఈ దినము ప్రభనైనా అయ్యా చూచి నేర్చుకొని ప్రభ నాయన అయ్యా నువ్వు అన్యాయం చేయట అసంభవాన్ని, నువ్వు దుష్కార్యం చేయట అసంభవాన్ని ప్రభా నీకే స్తోత్రములు నాయన. నువ్వు మాటిస్తే మాట తప్పన వాడమని తండ్రి స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు నాయన. నీకు అప్పగించుకుంటే ఆయన నీ మాట వింటే నీ చిత్తం నెరవేస్తే ఏ రీతిగా 120 దేశాల కోసం ప్రార్థన చేయగా ఏ స్థిర ప్రార్థన ఆలకించి 120 దేశాల యూదులకు విడుదల కలగజేసిన దేవుడు ప్రభు, నీకు వందనాలు అయ్యా. ఫిలిప్తీయులు తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన ఆ శత్రుల కోసమే తండ్రి జననం ఇచ్చావని అయ్యా తండ్రి నాయన పుట్టించావని తండ్రి నాయన అయ్యా సంసోను ఎరిగి ప్రభనైన ఇదిగో తండ్రి నాయన పడిపోయినా జారిపోయినా అయ్యా కుంగిపోయిన అయ్యా దాన్ని మరణాపాయం స్థితులను వేడుకొనగా నీ ఆత్మచేత నింపి ఫిలిప్తీయులకి తండ్రి నాయన అయ్యా తన్ని హతమార్చడానికి నీ కృపను చూపించావు తండ్రి. స్తోత్రములయ్యా, నీకు వందనాలు. ఏ పాపమైన శాపమైన నా తండ్రి నీకు వందన. నీ వైపు చూడగా నా తండ్రి సహాయం చేసే దేవుడు, నీ వైపు చేతులెత్తగా ప్రభనైనా అయ్యా వేడుకొనగా కార్యములు జరిగించే దేవుడు ప్రభ, నీ నామానికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. పరిశుద్ధాత్మడానికి వందనాలయ్య, వందనాలు. ఈ నెలంతా విశేషమైన కృప చేత నింపి ప్రతి బిడ్డ నీ కృపలో భద్రపరిచి ఏ కీడు ధరికి రాకుండా, ఏ దుష్టుడు అయ్యా ధరికి రాకుండా ప్రభు నీ ఆత్మ చేత నింపి నాయన నిత్యము నా తండ్రి స్పర్శలో నీ యొక్క తండ్రి కనుదృష్టిలో ప్రభ నా తండ్రి ఉండి నడిపింపబడినట్లుగా కృప చూపించమని, నీ దయ చేత నింపమని, ప్రేమ చేత నింపమని మా ప్రభ నీ కృపలో భద్రపరచమని. ఏ దుష్టుడికి తను ఏ కుటుంబం మీద ఏ బిడ్డ మీద అధికారం లేకుండా ప్రభా నీ దయగలిని దక్షిణ హస్తము తోడుగా ఉంచమని, సాహస కార్యములు జరిగించగలని కృపగలిని దయగలిని దక్షిణ హస్తమును తండ్రి తోడుగా ఉంచి ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి సహాయము జరిగించమని, సహాయమును పంపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని. అద్వితీయుడు ఆది సముద్ర మృతుల్లో సజీవుడిగా లేచిన వాడ సాక్ష్యమునకే సాక్షి మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.